చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వల్లభనేని వంశీ ఎన్ని దుర్మార్గాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో చూసాం. తన అక్రమాలని తెలుగుదేశం పార్టీలో ఉంటే కొనసాగించే అవకాశం లేదని, అధిష్టానం ఒప్పుకోదని తెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఎన్ని దౌర్జన్యాలు చేశాడో, ఎన్ని వందల కోట్లు, వేల కోట్లే లూటీ చేశాడో చూసాం. అమ్మలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేపించి దహనం చేపించిన పరిస్థితి చూసాం. ఆ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ని బెదిరించి సత్యవర్ధన్ పీక మీద కత్తి పెట్టి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి చూసాం. ఆ కేసు కాకుండా ఇంకో 4 కేసులో అరెస్టే, సబ్ జైల్లో ఉన్నాడు. 5 కేసులో దాదాపు బెయిల్స్ వచ్చాయి. మరో 2 కేసులు నమోదయ్యాయి. బాపులపాడు మండలంలో ఫేక్ ఇళ్ల పట్టాల కేసు ఒకటి, అలాగే గనుల్లో అక్రమ తవ్వకాలు, గనుల శాఖ ఈరోజు కేసు ఫైల్ చేసింది. ఈ వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఇంకెన్నాళ్ళు ఆ జైల్లో మగ్గాలి? దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. వల్లభనేని వంశీ అక్రమాలు చూశారు, అతను చేసిన దౌర్జన్యాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ 2 కేసులు పడినాయి. ఒకటి పాత కేసే, ఒకటి కొత్త కేసు. బెయిల్ వచ్చే అవకాశం ఉందా? వీటిలో రిమాండ్ చేసే అవకాశం ఉందా? రిమాండ్ చేస్తే ఇంకెన్నాళ్ళు జైల్లో ఉండే అవకాశం ఉంది. ఎట్లా విశ్లేషిస్తారు? వల్లభనేని వంశీ చూస్తున్నాం మనం ఇప్పుడు. బెయిల్ వస్తుంది, అయినా కూడా జైల్లోనే ఉన్నారు అని. అసలు ఎందుకున్నారు జైల్లో అంటే, అతను చేసిన పాపాల చిట్ట అంతుంది. మరి ఒక కేసు వెనక ఇంకో కేసు వస్తూనే ఉంది. అంటే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళంతా కూడా కేసులు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి, అంటే ఒకరికి న్యాయం జరుగుతుంది, వాళ్ళు కేసు పెట్టగానే అతని మీద కేసు ఫైల్ అయింది కాబట్టి మేము కూడా మా మీద ఉన్న ఏదైతే వీళ్ళు మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారో మేము కూడా వెళ్ళి ఒక కేసు పెడదామని ముందుకు వస్తుంటే ఒక్కొక్క కేసు ఈ రోజున మనకి బయటకు కనిపిస్తుంది. మరి ఆ రోజున సత్యవర్ధన్, మరి అతన్ని ఈయన స్వయంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజెస్ చూపిస్తున్నా కూడా ఇతను ఏమని బొంకాడంటే, అతనే సత్యవర్ధన్ అని నాకు తెలియదు అని. మరి అదేవిధంగా ఆ సత్యవర్ధన్ ఫ్యామిలీని ఏ విధంగా చంపేస్తానని బెదిరించటం. అంటే సత్యవర్ధన్ ఎవరో తెలియనప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు బెదిరించావు? మరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని మరి వైజాగ్ హోటల్కి కానీ, మరి ఇక్కడున్న మై హోమ్ పూజా మీ ఇంటికి కానీ నువ్వు తీసుకొస్తున్న ఆ సీసీటీవీ ఫుటేజెస్, కారు, మీరు ఎక్కడ ప్రయాణించారు అన్నీ కూడా గూగుల్ టేక్అవుట్లో తెలుస్తూనే ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తి నిజంగా బయటికి వస్తే ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా అక్కడున్న ఏదైతే సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. మళ్ళీ ఈయన మనం చూసాం, లిఫ్ట్లో పోలీసులతో వెళ్తూ బయట ఆయన అనుచరులు కన్ను గీడుతున్నాడు. మరి ఎందుకు ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు? అంటే మీరు తప్పు చేసి శిక్ష అనుభవిస్తూ ఇంకా కూడా ఇట్లాంటి వెర్రి వేషాలు. మరి అదేవిధంగా గతంలో మనం చూస్తే ఆయన పోలీసుల విచారణలో ఫోన్లు కూడా, నాకు 3 ఫోన్లు ఉన్నాయి, 2 సిమ్లు వేసి యూజ్ చేస్తాను కానీ ఫోన్లు ఎక్కడ పెట్టానో నాకు తెలియదు అంటున్నాడు. ఇట్లా అబద్ధాలు చెప్పటం, దౌర్జన్యంగా దోచుకోవటం, మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే మరి తురకా కిషోర్ కూడా ఇతనికి అనుచరుడేని అనుకుంటా. మరి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా అప్పట్లో వీళ్ళ దౌర్జన్యం, రౌడీయిజం, వీళ్ళు గూండాయిజం, మరి ఇతను ఎక్కడ అసలు రాజకీయ పార్టీలో ఎక్కడ పుట్టి పెరిగాడు? మరి తెలుగుదేశం పార్టీ కన్న తల్లిలాగా ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అక్కడ కారు ఎవరిదో పార్క్ చేసి ఉంటే దాన్ని దగ్ధం చేసి, ఏ విధంగా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి SC/ST అట్రాసిటీ కింద ఈయన జైలు పాలవటం, ఆ పైన ఈయన చేసిన తప్పులన్నీ కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతని పాపం పండింది, శిక్ష తప్పదు, జైలుకే పరిమితం కావాలి. మరి గతంలో కొన్ని మాటలు మాట్లాడాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని వల్లభనేని వంశీ. మరి నిజంగా ఈ రోజున ఆరోగ్యంగా బయటకు వస్తాడా? మరి ఏం జరిగిద్దని చెప్పేసి ప్రజలు నిజంగా ఆ మాటలు మనం మాట్లాడకూడదైతే, ప్రజలైతే ఈ రోజున ఒక్కొక్క కామెంట్ చూస్తూ ఉంటే నిజంగా ఇది చాలా తక్కువ శిక్ష, ఇంకా పాపం అనుభవించాల్సింది చాలా ఉంది వల్లభనేని వంశీదని చెప్పేసి ఆ కామెంట్లో మనం చదువుతుంటే మనకి ఒక్కొక్కటిగా తెలుస్తుంది. మరి వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలు, మరి అవన్నీ కూడా అక్రమంగా ఏ విధంగా వీళ్ళు దొంగ సైన్లతోటి చేశారు అనేది చూసాం. మరి ఎన్నికలకు ముందు ఆ దొంగ పట్టాలకి మబ్బు పెట్టే ప్రయత్నం చేశాడు ప్రజలు. మరి అవన్నీ కూడా ఈ రోజున పేద ప్రజల మీద మీకున్న ఏంటంటే మోసం చేయటం. మరి వీళ్ళు హామీలు ఇస్తారు, అదేవిధంగా ఓట్ల కోసం మరి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టే దీని మీద వీళ్ళు ఈ విధంగా దొంగ పట్టాలు సృష్టించి వాళ్ళకి అవి పంపిణీ చేసి రేపు వాళ్ళు పాపం ఎంతో ఇదిగా తీసుకుంటారు. మరి అక్కడికి వెళ్తే ఏది ఉండదు. మరి ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కఠినమైన శిక్షణ విధించాలి, ఇంకెప్పుడు కూడా ఇంకొకరు
ఇట్లాంటి స్నేహం చేయాలన్నా, ఇట్లాంటి వాళ్ళతో రాజకీయంలో మరి ఇట్లాంటి రాజకీయాలకి సపోర్ట్ చేయాలన్నా, ప్రజాప్రతినిధులుగా ఇట్లాంటి వ్యక్తులతోటి మనం ఎప్పుడూ కూడా నడవకూడదు వీళ్ళ అడుగుజాడల్లో అనే విధంగా భయపడేటట్లు వల్లభనేని వంశీని శిక్షించాలని ఈ రోజున ఎవరైతే బాధితులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మరి ఈ రోజున చూస్తే అక్కడున్న అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో అది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను టీడీపీలో ఉన్నప్పుడు ఖండించారు, గట్టిగా తిరస్కరించారు, ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇవ్వటం వల్లే పార్టీని విడిచి మరి తనకు అనుకూలంగా తను చేసే పనులకి ఎవరు బాగా సపోర్ట్ చేస్తారంటే మనం ఇప్పుడు కూడా మరి ఎన్ని కేసులు వస్తున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీవి, మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం ఈ రోజున ఆ పార్టీలో చేరిన దానికి ప్రతిఫలం ఏంటంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఈ రోజున ఎప్పుడు తప్పులు చేసినా సరే చివరికి శిక్ష తప్పదు అన్నదానికి నిదర్శనం ఏంటంటే న్యాయస్థానంగా ఈరోజు న్యాయం జరిగింది. మరి ఈయన నిజంగా బెయిల్ వస్తాయంటే బెయిల్ వచ్చినా కూడా ఒకటా రెండా కేసులు బోలెడన్ని కేసులు ఉన్నాయి, ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా భూదోపిడీ కేసులు, బెదిరింపుల కేసులు, ఆక్రమించుకునే కేసులు చాలా ఉన్నాయి. అవి ఇంకా ఎఫ్ఐఆర్లు అయినట్టు లేవు. చాలామంది ఎదురు చూస్తున్నారు కేసులు పెట్టడానికి. అవి కూడా కేసులు ఫైల్ అయితే అవన్నీ ప్రైవేట్ కేసులు అవుతాయి. అసలు ఈ వల్లభనేని వంశీ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అతను రాడు అనే మాటే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు తప్పులు చేస్తే ఏ విధంగా ఉండిద్ది, మరి కోర్టు కూడా అందుకనే కొన్ని విషయాల్లో బెయిల్ ఇవ్వటం కుదరదు, మరి మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పులు చేయకూడదు కదా, మరి ప్రజలకు ఏ విధంగా మీరు ప్రజాప్రతినిధిని నేను అని చెప్పుకునే గౌరవాన్ని పోగొట్టుకున్నారు, ప్రజల్లో నమ్మకం పోయింది. కాబట్టి అట్లాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద మేము ఇట్లాంటి ముందస్తు బెయిల్ కానివ్వండి, లేకపోతే రిమాండ్ వేసిన ఖైదీలకి ఇట్లాంటి కేసుల్లో బెయిల్ కానీ ఇవ్వటం కుదరదు అనేది గతంలో చెప్పింది మనం విన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తుంటే మీరన్నట్లుగా ఇంకా కొన్ని కేసులు రాబోతున్నాయి. మరి ఏ విధంగా వీళ్ళు అక్రమ భూదందాలు, రౌడీయిజం, గూండాయిజం, దోపిడీ అంటే దౌర్జన్యం, కొట్టడానికి రావటం, మనుషుల మీదకి అటాక్ చేసి ఆ రోజున ఆ తురకా కిషోర్ అనే వ్యక్తి అటాక్ చేస్తే కారులో లాయర్ గారి తల కూడా పగిలిద్ది అనేది మనం చూసాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మరి ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ ఇస్తే బయటకు వస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయ వ్యవస్థ పట్ల ఒక గౌరవాన్ని, ఆ గౌరవం కోల్పోయిద్ది. కాబట్టి ప్రజల్లో నమ్మకం పోతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని బయటకు రానియకుండా మరి కోర్టులు ఏదైతే గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నది. వల్లభనేని వంశీ లాంటి దుర్మార్గుడికి కోర్టులు బెయిల్ ఇచ్చినా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.